నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యన ఆర్థిక శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి క్యాబిన్లో 250 మంది కాంట్రాక్టర్లు, సివిల్ కాంట్రాక్టర్లు, మిగతా కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు ధర్నా చేసి ఇక్కడ వాళ్ళు పోయి కలుస్తామంటే కలవలేకపోతే వాళ్ళ బాధలు మీడియాకి వచ్చి చెప్పుకున్నారు. కొంతమంది అయితే మేము ఆత్మహత్య చేసుకోవాల్సిందేనే చెప్తున్నారు. దేనికి పరిస్థితి 20% 30% సర్కారని ఆల్రెడీ అందరికి చెప్పుకొని తిరుగుతూనే ఉన్నారు. కాంట్రాక్టర్లంతా బహిరంగంగా మాట్లాడుతూనే వచ్చారు. మీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది ఏం లేదు. ఇలా బీఆర్ఎస్ ప్రతి కాంట్రాక్టర్ చెప్తుండ్రు. బట్టి విక్రమార్క గారి సతీమణి గారు కౌంటర్ ఓపెన్ చేసినారు. ఆమెకు డబ్బులు ఇస్తేనే, వారి సతీమణికి డబ్బులు ఇస్తేనే బిల్లులు పాస్ అవుతున్నాయని ఇది బహిరంగంగా కాంట్రాక్టర్లు చెప్తున్నాం. ఇలా రాజకీయ ఆరోపణ ఏం లేదు. మీరు చేసేది స్పష్టంగా బయట జరుగుతున్న వాస్తవాలు మేము చెప్తున్నాం. మీరు చెప్పిందేమి మరి ఎన్నికల ముందు ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం, ఎలాంటి అవినీతి లేని పరిపాలన మీ ప్రజలకు అందిస్తామని చెప్పినారు. బడాబాబులకైతేనేమో వేల కోట్ల రూపాయలు ఇస్తారు. మాజీ సర్పంచులు అండి చాలామంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. చిన్న కాంట్రాక్ట్ 20 లక్షల రూపాయలు 1 కోటి 2 కోట్లు చేసిన రోడ్లు వేసిన వాళ్ళ బిల్లులన్నీ ఆపేసినారు. ఇలా మెగా కృష్ణారెడ్డికి ఎన్నికల కంటే ముందు 6,500 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు కోసమని నిలవబెడితే, ఆ వాయిదా కోసం నిలవబెడితే అవి కాదని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్ లెటర్ ఇచ్చి ఆపించి వచ్చిన 20 రోజులకు 25 రోజులకు మీరు అవన్నీ తీసుకుపోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లులు క్లియర్ చేసిన మాట వాస్తవం కదా. 6,500 కోట్లు ఇన్నిసార్లు ఆరోపణలు చేసినా మేము ఎన్నడైనా కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించాడు, బట్టి విక్రమార్క గారు ఖండించాడు, ముఖ్యమంత్రి ఖండించాడు. నిజంగా మీరు బిల్లులే పాస్ చేయకపోతే వైట్ పేపర్ అడిగినా మేము 6,500 కోట్లు ఎట్టిపోయినాయి. రైతు బంధు కోసం పక్కన పెట్టిన 6,500 కోట్లు మీరు ఎందుకు వేయలేకపోయినా రైతుల అకౌంట్లలో బిల్లులు క్లియర్ చేసినారు. ఎవరికి పేమెంట్ చేసినారు? మీ మంత్రివర్యుడు నెంబర్ 2గా చెప్పుకుంటా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కాన్స్టిట్యూషన్ బిల్లులు క్లియర్ చేసినారు.